హలో ఎక్స్పీరియన్స్. సో ఇన్ఫోసిస్ ఎస్సీ రోల్ సిలబస్ కానీ ప్యాటర్న్ ఆల్ టాపిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియో ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ రివిజన్ అనమాట. ఇందులో ర్యాండమ్గా రీసెంట్లీ అడిగిన క్యాండిడేట్ క్వశ్చన్స్ అన్నీ ఒక సింగిల్ వీడియోలో మనం అన్నీ డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఒక టాస్క్ ఉంది ఏంటంటే ప్రతి క్వశ్చన్కి మీరు పాజ్ చేసి ఓన్గా ఆన్సర్ ట్రై చేయండి అండ్ లేటర్ చెక్ యువర్ ఆన్సర్. అండ్ వీడియో ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం మీకు స్కోర్ ఎంత వచ్చింది, అవుట్ ఆఫ్ హౌ మెనీ మార్క్స్, మీకు హౌ మెనీ మార్క్స్ వచ్చాయో లెట్ us know in the comment section, రైట్. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అని అజ్యూమ్ చేసుకోండి. దిస్ 2 మార్క్స్ అని ఎగ్జామ్లో ఇచ్చారు, 2 మార్క్స్కి క్వశ్చన్. బట్ ఇలా ఏ క్వశ్చన్ అయినా 1 మార్కే అని అజ్యూమ్ చేసుకోండి. అలా టోటల్ ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పండి, ఓకేనా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో టు ద వీడియో. ఫైన్. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 95 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. హోల్ నెంబర్స్ అంటే 0తో స్టార్ట్ అవుతాయి అన్ని, న్యాచురల్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అవుతాయి. ఫైన్. మనకి సమ్ ఆఫ్ సమ్ టర్మ్స్ అని ఇచ్చారనుకో, ఇదేముంది అరిథమెటిక్ ప్రోగ్రెషనే కదా. సో మనం ఫార్ములా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, రైట్. ఇది సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. బికాస్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 అలా ఒక కంప్లీట్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి విత్ ఓన్లీ 1 నెంబర్ ఇంక్రిమెంట్ కదా, సరిపోయింది. కానీ ఇక్కడ మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. ఇది మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ వేలో చూద్దాం. ఫైన్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 3 5 7 ఇలానే వెళ్తాయి కదా. సో ఇప్పుడు చెప్పండి n వాల్యూ ఎంత అవుతుంది? 95 ఆఫ్ కోర్స్, బికాస్ 95 వాల్యూస్ అడిగారు. అండ్ దెన్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? 1. ఓకే, n ఏమో 95, ఏ వాల్యూ ఎంత? 1. తర్వాత n ఆఫ్ కోర్స్ 95 అండ్ d వాల్యూ ఎంత అవుతుంది? 2 ఆఫ్ కోర్స్, బికాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ నెంబర్స్. 1కి 3కి మధ్యలో డిఫరెన్స్ 2, 5కి 3కి మధ్యలో డిఫరెన్స్ 2 అలా. సో కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? 2. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ ఆఫ్ n టర్మ్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో సమ్ ఈక్వల్ టు n/2 అంటే 95/2 ఇంటూ 2 ఇంటూ a అంటే 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ n-1 అంటే 95-1 విచ్ ఇస్ 94 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 2. అంతే, మీకు ఆన్సర్ వచ్చింది. సాల్వ్ చేయండి. సో 95/2 ఇంటూ 2 ప్లస్ 94 ఇంటూ 2 ఎంత? 4 2s are 8, 9 2s are 18, 188. సో 188 ప్లస్ 2 ఇస్ 190 ఇంటూ 95/2 అంతే. 2 1s are 2 9s are 18 అండ్ దెన్ 2 5s are 10. సో 95 హోల్ స్క్వేర్. మనం ఆల్రెడీ స్క్వేర్స్ది ఒక ట్రిక్ నేర్చుకున్నాం. లైక్ లాస్ట్లో యూనిట్ డిజిట్లో 5 ఉంటే స్క్వేర్ ఎలా చేయాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి నెక్స్ట్ వాల్యూ అంటే 9 నెక్స్ట్ వాల్యూ ఎంత? 10 కదా. సో 10 9s are 90 అండ్ 5 స్క్వేర్ 25 వేస్తాం. సో 9025 ఆన్సర్ అవుతుంది. లేదా మీకు అది కూడా తెలియలేదు అనుకో, సో 5 స్క్వేర్ 25, లాస్ట్లో ఎలాగో 25 ఉంటుంది అన్నిటికీ అంతే. సో 9 9s are 81 కదా. సో 8125 కన్నా ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ 19 ఇది ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాలి. సో మీరు తర్వాత సాల్వ్ చేసుకుంటారు. అండ్ 81కి ఇది చాలా దగ్గరలో ఉంది కాబట్టి మరీ ఎగ్దమ్ టైం లేదు అనిపిస్తే ఆ పని చేయండి. లేదంటే ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా 5తో ఎండ్ అవుతుంది అనుకో నెంబర్, దానికి స్క్వేర్ చేయాలి అన్నప్పుడు 5 స్క్వేర్ 25 అలా రాస్తారు. తర్వాత 9 నెక్స్ట్ నెంబర్ 10 కదా. సో 10 9s are 90, 9025 అవుతుంది. అదే 75 స్క్వేర్ అనుకో, 7 నెక్స్ట్ నెంబర్ 8 కదా, 8 7s are 56. సో 5625 అవుతుంది. ఇది ఒక ట్రిక్ అనమాట. ఓకే, సో ఇలా అయినా చేయొచ్చు. లేదంటే లైన్గా యాడ్ అవుతున్న నెంబర్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఓకే, ఒక ప్రోగ్రెషన్కి ఇది కూడా మనకు ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్కి. సో లాస్ట్ టర్మ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 95 వాల్యూస్ అన్నారు. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏంటి? 1. సెకండ్ వాల్యూ ఏంటి? 3. థర్డ్ వాల్యూ ఏంటి? 5. ఫోర్త్ వాల్యూ ఏంటి? 7. అంతే కదా. సో వీటిని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 అంటే ఏంటి? సెకండ్ వాల్యూ కదా. 2 ఇంటూ 2 4 -1 కదా. సో థర్డ్ వాల్యూ అంటే 2 ఇంటూ 3 -1 5. అలానే 2 4s are 8 -1 7 ఆఫ్ కోర్స్. ఓకే, ఆడ్ నెంబర్స్ కాబట్టి జనరల్గా మనం ఆడ్ నెంబర్స్ ఇలానే ఫైండ్ చేస్తాం. 2 ఇంటూ n-1 ఆడ్ నెంబర్, 2 ఇంటూ n పర్టికులర్ ఈవెన్ నెంబర్ అనమాట. ఓకే, సో యా, సో అప్పుడు లాస్ట్ టర్మ్ ఏమవుతుంది?
2 ఇంటూ 95 మైనస్ 1 అంటే 2 ఇంటూ 95 అంటే 9 2s are 18, సో 190 మైనస్ 1 అంటే 189. సో 189 లాస్ట్ టర్మ్ అయింది. ఇప్పుడు n అంటే ఏంటి, టోటల్ వాల్యూ. సో 95/2 ఇంటూ ఫస్ట్ వాల్యూ ఎంత 1 ప్లస్ లాస్ట్ వాల్యూ ఎంత 189 అంతే. సో 95/2 ఇంటూ 190. సేమ్ ఇక్కడికి వచ్చాం మళ్ళీ. ఓకే, సో మీరు ఎలా అయినా చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్. బట్ ఐ సజెస్ట్ ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దిస్ విల్ హెల్ప్ యూ విత్ సాల్వింగ్ ద క్వశ్చన్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఫర్ దోస్ హు డోంట్ నో కదా. అదే మీకు nth టర్మ్ వాల్యూ ఏంటో కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఉందనుకో, ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. కానీ 5th వాల్యూ ఏంటి కనుక్కోవాలి, 10th వాల్యూ ఏంటి కనుక్కోవాలి. ఇలాంటి ప్రోగ్రెషన్లో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అందులో ఏ అంటే ఫస్ట్ వాల్యూ, n అంటే ఏదైతే మనం వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నాం అది, డి అంటే కామన్ డిఫరెన్స్, వాటి మధ్యలో ఉన్న కామన్ డిఫరెన్స్. ఓకే, దిస్ ఈస్ హౌ వి ఫైండ్ అవుట్ nth టర్మ్. ఓకే ఫైన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో గరిమా వాక్స్ 20 kilometers టువర్డ్స్ నార్త్. సో ఇక్కడ గరిమా ఉన్నారనుకుందాం, ఇక్కడ నుంచి షీ ట్రావెల్స్ 20 kilometers టువర్డ్స్ నార్త్. ఓకే, ఫర్ దోస్ హు డోంట్ నో, మీరు డైరెక్షన్స్ ప్రతిసారి రాసుకోండి, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అన్నప్పుడు. ఓకే, సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే ఫైన్. సో నార్త్కి రైట్ హ్యాండ్ అనమాట ఈస్ట్, అలా మీరు గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఏంటంటే ఇలా కన్ఫ్యూజన్ వస్తుంటుంది, ఈస్ట్ ఇటువైపు ఇటువైపు అవన్నీ. సో నార్త్కి రైట్ హ్యాండ్ ఈస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫైన్. సో నార్త్ వెళ్ళారు. ఆ తర్వాత అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్లీ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ డౌట్ ఉంది అంటే ఐ ఆల్రెడీ మేడ్ సమ్ వీడియోస్, ఐల్ బీ పుట్టింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు కావాలంటే ఆ టాపిక్లో డౌట్ ఉందంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, అండ్ ఇన్ఫోసిస్ మీద కూడా ప్రతి టాపిక్కి ప్రీవైక్యూస్ డిస్కస్ చేస్తూ ఆల్రెడీ మేడ్ అ ప్లేలిస్ట్, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ మీరు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే లైక్ రీజనింగ్, యాప్టిట్యూడ్, పజిల్స్ అలా ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే అది ఒకసారి చెక్ చేయండి, బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద పీవైక్యూస్. ఓకే ఫైన్. సో దెన్ షీ వాక్స్ 12 kilometers టువర్డ్స్ ద సౌత్. ఇక్కడ నుంచి షీ కేమ్ 12 kilometers బ్యాక్. సో మీరేం గుర్తుపెట్టుకోవాలంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి షీ ఈజ్ 8 kilometers నార్త్. ఓకే, ఇక్కడ ఉన్న తను 8 kilometers నార్త్. అండ్ దెన్ షీ వాక్స్ 6 kilometers టువర్డ్స్ ద ఈస్ట్. ఇక్కడ నుంచి షీ వెంట్ 6 kilometers టువర్డ్స్ ద ఈస్ట్. సరిపోయింది. నౌ షీ ఈజ్ హియర్. సో ఇన్ వాట్ డైరెక్షన్ ఈజ్ షీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ అండ్ ఎంత దూరంలో ఉన్నారు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇలా చెప్పాం కదా డైరెక్షన్, లైక్ వినో నార్త్ సౌత్ అన్నప్పుడు, ఈస్ట్ వెస్ట్ అన్నప్పుడు నార్త్ ఈస్ట్ అవుతుంది డైరెక్షన్. ఓకే, సో తను ఇక్కడ నుంచి ఇటువైపు ఉంది. ఓకే, సో ఇదేమవుతుంది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో నార్త్ ఈస్ట్ మనకి ఎక్కడుంది, ఓన్లీ ఇక్కడ ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. బట్ ఇది జనరలీ ప్రతి ఆప్షన్లో నార్త్ ఈస్ట్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు పైథాగరస్ ట్రయాంగిల్ తెలిస్తే మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్క్వేర్స్, ఇండివిజువల్ స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ అండ్ దేర్ సమ్ కదా, మనకు అది తెలుసు. సో ఇక్కడ కూడా అంతే, ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ వాల్యూని మనం హైపోటెన్యూస్ అని అనుకుందాం. h square is equal to 6 square 36 plus 8 square 64. 36 plus 64 100. సో h వాల్యూ ఎంత అవుతుంది, 10. So 10 meters northeast will be the answer. Clear? Let's go to the next one. Fine. So Haim left for his office. Initially he traveled 5 kilometers towards north. So ikkada Haim unnaru. He went 5 kilometers towards the north. Fine. And then 10 kilometers towards the east. He went 10 kilometers towards the east. And then he traveled 3 kilometers towards the south. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏం చెప్తారు, ఇక్కడ నుంచి 2 kilometers నార్త్లో ఉన్నారు, 10 kilometers ఈస్ట్లో ఉన్నారు. యూనో బికాస్ 5 వెళ్ళి 3 రిటర్న్ వచ్చారు కాబట్టి. ఫైన్. దెన్ హీ టర్న్ టు ద వెస్ట్ అండ్ వెంట్ 2 kilometers. ఇక్కడ నుంచి వెస్ట్కి తిరిగి 2 kilometers వెళ్ళారు. ఫైన్. అండ్ దెన్ ఫైనలీ హీ టర్న్ సౌత్ అండ్ వెంట్ 2 kilometers. ఇక్కడ నుంచి సౌత్ వైపు 2 kilometers వచ్చేసారు. సో ఇక్కడ తను ప్రెజెంట్లీ ఉన్నారు. ఓకే, సో మీరు డైరెక్షన్స్తో పాటు డిస్టెన్స్ చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నుంచి 5 kilometers పైకి వెళ్ళారు, అదే కిందకు వచ్చారు చూడండి, 3 kilometers ఫస్ట్ కిందకు వచ్చారు, తర్వాత 2 kilometers వచ్చేసారు. సో ఎంతైతే అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేశారో అంతే డౌన్వర్డ్ డైరెక్షన్లో క్యాన్సిల్ చేసేసారు. సో ఈ డైరెక్షన్స్లో హిజ్ డిస్టెన్స్ ఇస్ 0 నిల్.
ఓకే. సో తను ఏమైనా ట్రావెల్ చేసి ఉంటే ఇదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. సో ఇదర్ టువర్డ్స్ ద ఈస్ట్ ఆర్ టువర్డ్స్ ద వెస్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో సౌత్ దిస్ గాన్, దిస్ అండ్ దిస్ మైట్ బి దేర్ అండ్ దిస్ ఇస్ ఆల్సో గాన్. ఫైన్. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది? ఈజీ క్వశ్చన్. సో 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళారు, 2 కిలోమీటర్స్ వెనక్కి వచ్చేసారు. సో ఇంకా ఎంత రావాలి? 8 రావాలి. సో 8 కిలోమీటర్స్ ఈస్ట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఈజీ క్వశ్చన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ పజిల్స్. ఫైన్. సో మనం ఈదర్ ఇలా అయినా లేదంటే డయాగ్నల్గా ఎలా అయినా సరే మనం రిలేషన్స్ చూసి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ఈ వాల్యూ చెప్పాలి. ఓకే. లెట్స్ సి. ఇలా ఏమైనా రిలేషన్ ఉండడానికి ఛాన్స్ ఉందా చూద్దాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయి బిలో 10, బట్ ఇక్కడ చాలా పెద్ద వాల్యూస్ ఉన్నాయి. సో ఇలా ఏమైనా రిలేషన్ ఉంటుందా అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 వాల్యూస్ చిన్నగా ఉన్నది, ఇది పెద్దగా ఉంది. ఈ 2 వాల్యూస్ చిన్నగా ఉన్నాయి, ఇది పెద్దగా ఉంది. సో దేర్ మైట్ బి అ ఛాన్స్ దట్ ఈ రెండిటితో ఏమైనా మనం ఆపరేషన్ చేస్తే థర్డ్ వాల్యూ రావచ్చు. అలాంటి రిలేషన్ ఉందని మనకు ఒక ఐడియా రావచ్చు అబ్జర్వ్ చేస్తే. సో దాన్ని బట్టి ఫస్ట్ ఆ అప్రోచ్లో వెళ్ళి చూద్దాం. ఈ అప్రోచ్లో మాత్రమే వెళ్ళి చూద్దాం. రావట్లేదు అంటే దెన్ విల్ బీ గోయింగ్ విత్ ద కాలమ్స్. ఓకే. సో వై ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్, మీకు ఎగ్జామ్లోని చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఆ టైంలో ఆల్ అప్రోచెస్ ఆలోచిస్తూ ఉంటే మనకి టైం చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏ అప్రోచ్ ఫస్ట్ ట్రై చేయాలో కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. అందుకు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట ఈ టాపిక్. అందుకే ఐఎమ్ ట్రైంగ్ టు లెట్ యూ నో ఆ అప్రోచ్ ఎందుకు ఫస్ట్ తీసుకోవట్లేదు, ఈ అప్రోచ్ ఎందుకు తీసుకుంటున్నాను. ఫైన్. సో ఫస్ట్ మనం మల్టిప్లై చేసి చూద్దాం. 5 4s are 20 అవ్వట్లేదు. 5 + 4 9. ఓకే. 9 ఈజ్ అ లిటిల్ క్లోజర్ టు 11. సో ఎడిషన్తో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. సో ఇది కూడా చెక్ చేద్దాం. 8 + 7 is 15. 15 41కి చాలా దూరం. 8 7s are 56. 56 is bigger than 41. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై చేస్తే పెద్దగా వస్తుంది, ఎడిషన్ చేస్తే చిన్నగా వస్తుంది. ఇక్కడ కూడా అంతే. మల్టిప్లై చేస్తే దీనికన్నా పెద్ద వాల్యూ వస్తుంది, ఎడిషన్ చేస్తే దీనికన్నా చిన్న వాల్యూ వస్తుంది. 41 కన్నా చిన్న వాల్యూ వస్తుంది. వాట్ ఇఫ్ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది కదా. సో వాట్ ఇఫ్ వీ సబ్ట్రాక్ట్ ఇట్ అండ్ సీ. సో 20 - 9 అంతా 11 సరిపోయింది. సిమిలర్లీ 8 7s are 56 minus 15. 8 + 7 15. 6 - 1 5 1. 5 - 1 4. 41 సరిపోయింది. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం? మల్టిప్లై చేసి మైనస్ ఎడిషన్. సో 3 2s are 6 minus 3 + 2 5. So 6 - 5 will be 1. So 1 is the answer. Clear? Let's go to this one. సో ఇది ఆల్ఫాబెట్స్ బట్టి ఇచ్చారు కాబట్టి ఎవరికైతే ఆల్ఫాబెట్స్లో కన్ఫ్యూజన్ ఉంటుందో ఫస్ట్ నెంబర్స్ రాసేయండి. ఓకే. కొంతమంది ఏంటంటే ఆల్ఫాబెట్స్ బట్టి ఇది 25 కదా, ఇది ఇలా అని క్యాల్కులేట్ చేసేయగలుగుతారు. కానీ అలా చేయలేని వాళ్ళు ఫస్ట్ రాసేసుకోండి. ఏమైంది? EGOTY విచ్ ఇస్ 5 10 15 20 25. ఓకే. Y వాల్యూ ఎంత? ఆఫ్ కోర్స్ 25. D వాల్యూ ఎంత? DE. సో 4. U ఏమవుతుంది? T తర్వాత కదా U. సో 21. అండ్ దెన్ MNO. సో O కన్నా 2 స్టెప్స్ వెనక అంటే 13. అండ్ దెన్ K వాల్యూ ఎంత అవుతుంది? ఓకే. సారీ, ABCDEFGH IJK. సో J తర్వాత వస్తుంది. సో 11. ఫైన్. V వాల్యూ ఎంత? TUV. సో 22. GEFG. సో 5 తర్వాత 6 7. ఇది ఆఫ్ కోర్స్ 15. ఓకే. ఫైన్. సో ఇక్కడ ఈ నెంబర్స్ మనకు వచ్చేసాయి. సో ఇది ఎలా సాల్వ్ చేసామో ఇది కూడా అంతే నెంబర్స్ బట్టి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సేమ్ మళ్ళీ అంతే. ఇలా అప్రోచ్ చేయడానికి చూద్దాం. 25 22 13. ఓకే. నియర్ వాల్యూస్ ఉన్నాయి. 11 15 మళ్ళీ దగ్గర వాల్యూస్ ఉన్నాయి. అండ్ 21 ఉంది. ఓకే. ఇప్పుడు ఇలా చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడగానే మనకు అర్థమైపోతుంది 25 - 4 21 అని. ఓకే. 21 + 4 25 అలా. సో 15 + 7 22 వచ్చేస్తుంది. సో అంతే. ఆర్ ఎల్స్ వీ కెన్ సే 27 - 15 is 7 అలా అయినా చెప్పొచ్చు. బికాజ్ మనకు మిడిల్ వాల్యూ కావాలి కాబట్టి దాంతో ఈక్వేషన్ వచ్చేలా చూద్దాం. సో అంతే. 25 - 21 is 4. 22 - సో సిమిలర్లీ అలానే 13 - 11 ఎంత? 2. సో 2 అంటే ఏంటి? B. సో B is the answer. ఓకే. లెట్స్ గో టు దిస్ వన్. 2 + 3 is 6 which is close to 7. ఫైన్. సో 6 + 4 is 10. డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ 3. కానీ మిడిల్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఈ అప్రోచ్లో అసలు మనం వెళ్ళొద్దు, ఇలానే చూద్దాం. ఓకే. సో 2 + 4 is 6. ఫస్ట్ H వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ
FGH. సో హెచ్ వాల్యూ ఎంత 8 అండ్ దెన్ యూ వాల్యూ ఎంత TU. సో 21 యూ వాల్యూ. ఓకే, సో చూడగానే మనకు అర్థమైపోతుంది మల్టిప్లికేషన్ అని. 7 3s are 21, 2 4s are 8. సో ఆఫ్ కోర్స్ మిడిల్ వాల్యూ ఏమవుతుంది, రెండింటికి మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని. సో 6 3s are 18. 18 అంటే ఏంటి, 15 తర్వాత 16 17 18 అంటే O తర్వాత PQR. సో R ఎక్కడ ఉంది, R will be the answer. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, so the present ages of 3 persons is in the proportion 4:7:9. 8 years ago, the sum of their ages was 56. Find their present ages అని అన్నారు. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే లైక్ ఆన్సర్ మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం అట్లీస్ట్. ఫైన్, ప్రెజెంట్ ఏజెస్ ఇచ్చారు కాబట్టి 4 2s are, ఇప్పుడు ప్రపోర్షన్స్ ఇచ్చారు కదా, వాటిని వాల్యూస్తో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రపోర్షన్స్లో ప్రతి యూనిట్కి మనం ఒక కామన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ 3 వాల్యూస్ రావాలి. అలా ఏదైతే వస్తుందో అదే ఆప్షన్ ఆన్సర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ నన్ను ఉంది కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నన్ను ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే కంగారులో ఉన్నప్పుడు కోర్స్ మనం ఏదో ఒక ట్రిక్ పెట్టి కొన్ని ఎలిమినేట్ చేయాలి కదా, దానికి చెప్తున్నాను. 4 2s are 8 సరిపోయింది, కానీ 7 టేబుల్లో 20 రాదు. సో మీరు చూడగానే ఎలిమినేట్ చేయొచ్చు. 4 4s are 16, 7 4s are 28, 9 4s are 36. సో ఇది అవ్వచ్చు. కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ దెన్ 4 5s are 20, 7 5s are 35, 9 5s are 45. ఇది కూడా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. అండ్ దెన్ 8 years ago సమ్ ఆఫ్ ఏజ్ 56 అంట. ఓకే, 8 years ago సమ్ ఆఫ్ ఏజెస్ 56 అంట. సో ప్రెజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుంది, ఇప్పుడు 8 years ago ఇచ్చినప్పుడు ప్రెజెంట్ ఏజ్కి ప్రతి ఒక్కరికి 8 years యాడ్ అవుతాయి కదా. సో ఈచ్ పర్సన్కి 8 years యాడ్ అయ్యాయి అంటే ముగ్గురికి కలిపి ఎంత యాడ్ అవుతాయి, 24 యాడ్ అవుతాయి. అఫ్కోర్స్ 8 3s are 24 కాబట్టి. సో సమ్ ఆఫ్ ద ఏజెస్కి కూడా 24 యాడ్ అవుతుంది. ఫైన్, సో 56 + 24 ఎంత, 6 + 4 10 0 1 5 6 7 8 80. సో ప్రెజెంట్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అవుతుంది, 80. అంతే, మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏదైతే సమ్ చేస్తే 80 వస్తుందో దట్ విల్ బి ది ఆన్సర్. ఇక్కడ 40 + 30 ఇక్కడ 70 అయిపోతుంది, +20 ఇంకా 80 క్రాస్ అయిపోద్ది. సో దిస్ ఆన్సర్ అవ్వదు. ఇది యాడ్ చేసి చూడండి. 6 + 6 12, 12 + 8 20, 0 2 3 4 5 6 7 8 80 వచ్చింది. సో 80. సో దిస్ ఇస్ ది ఆన్సర్. క్లియర్. సో మీరు ఇలా సాల్వ్ చేయకుండానే చూసి ఆన్సర్ మార్క్ చేయగలుగుతారు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్, సో ఇఫ్ a + b = 12, y + b = 13, y + a = 25, ఫైండ్ a + b + y. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆర్ చిన్న ట్రిక్ చెప్తాను, ఒకసారి వినండి. ఎప్పుడైనా 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వన్ + సెకండ్ వన్, సెకండ్ వన్ + థర్డ్ వన్, ఫస్ట్ వన్ + థర్డ్ వన్, ఇలా 3 ఇస్తారు కదా. ఇప్పుడు ఈ రెండిటి వాల్యూ థర్డ్ వాల్యూకి ఈక్వల్ అయితే, అంటే ఏదైనా ఒక 2 వాల్యూస్, ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు దీని వాల్యూ, ఆర్ ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు దీని వాల్యూ, ఆర్ ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు దీని వాల్యూ, ఇలా ఎప్పుడైనా అయిందంటే అందులో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో, అదే యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అదే సమ్ ఆఫ్ ఆల్ ది టర్మ్స్ అవుతుంది. అంటే a + b + c ఆర్ ఎల్స్ 1 + 2 + 3 వాటన్నిటిది ఆ బిగ్ వాల్యూనే అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ ప్రకారం 13 + 12 25, విచ్ ఇస్ అఫ్ కోర్స్ y + a 25 సరిపోయింది. సో 25 సమ్ ఆఫ్ a + b + y అవుతుంది. ఓకే, కావాలంటే సాల్వ్ చేసి కూడా చూద్దాం. సో a + b = 12, y + b 13 కాబట్టి అది పైన రాద్దాం. y + b = 13, సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ మైనస్ మైనస్. సో y - a = 1. సో a ఏమవుతుంది, y - 1. ఏ అటువైపు వెళ్తే y - 1 అవుతుంది. సో ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y + y - 1 = 25, 2y = 24. సో y ఎంత, 12. ఆఫ్ కోర్స్. సో y వాల్యూ 12 అయిందంటే, ఇక్కడ ప్లస్ అవుతుంది కదా, సో 26 అవుతుంది. సో y వాల్యూ 13. ఈ ఈక్వేషన్ చూస్తే 13 + సంథింగ్ = 13. సో b వాల్యూ ఎంత, 0. ఆఫ్ కోర్స్. సో a + b + y అడిగారు, b వాల్యూ 0, సో పోయింది. a + y ఎంత, 25. సో 25 విల్ బి ది ఆన్సర్. క్లియర్. కాకపోతే ఏంటంటే మీరు ఆ లాజిక్ తెలుసుకుంటే, ఏదైతే ముందు చెప్పానో ఆ లాజిక్ తెలుసుకుంటే మీరు సాల్వ్ చేయకుండా పెట్టచ్చు టైం లేని టైంలో. ఓకే, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. On selling 17 balls at 720, there is a loss of
ఈక్వల్ టు కాస్ట్, దెర్ ఇస్ అ లాస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ball ఇస్. మనకి లాస్ ఎంత వచ్చింది అని చెప్పుంటే ఈజీగా సాల్వ్ చేసేవాళ్ళం. కానీ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ సంథింగ్ అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? ఏముంది, సింప్లీ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ball ఎక్స్ అనుకుందాం. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ ఈక్వేషన్ మాత్రమే చూస్తే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ మనం 1x అనుకుంటే 17కి ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. తర్వాత ఎంతకు అమ్మారో ఇచ్చారు, లాస్కి అమ్మారని చెప్తున్నారు, అవన్నీ యూజ్ చేసి మనం ఇంకా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో మీరు ఇలా ఎజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఒకదాన్ని ఎక్స్ అనుకోవడం, లేదంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయంటే 100 రూపీస్ అనుకోవడం, లేదంటే 1 రూపీ అనుకోవడం, అలా మీరు ఎస్టిమేషన్స్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ ఈక్వేషన్ చూస్తే కాస్ట్ ప్రైస్ 1x రూపీస్ అనుకుందాం. సో 17కి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 17x అవుతుంది అఫ్కోర్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ 720. సో అలా అమ్మడం వల్ల అతనికి లాస్ వచ్చిందంట. ఓకే, ఎంత లాస్ వచ్చింది? లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls. ఒక బాల్ ఎక్స్ రూపీస్ అన్నప్పుడు 5 balls కాస్ట్ ప్రైస్ ఎంత? 5x. సో అతనికి వచ్చిన లాస్ ఎంత? 5x. అంతే, మనకు ఆన్సర్ వచ్చింది. సో మనకి ఏం తెలుసు? లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే లాసా ప్రాఫిట్టా, లేదంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే లాసా ప్రాఫిట్, చాలా మందికి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్లో కూడా నేను చెప్తాను, అలా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆన్సర్ రాంగ్ ఎలా వస్తుందో అదంతా. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, లాస్ అంటే ఏంటి? మీరు ఎక్కువకి కొన్నారు, తక్కువకి అమ్మారు కదా. సో పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూ తీస్తాం ఇప్పుడు. సో ఎక్కువకి కొన్నారు, తక్కువకి అమ్మారంటే సిపి పెద్దది, ఎస్పి చిన్నది, అంతే కదా. సో అందుకు సిపి మైనస్ ఎస్పి చేసాం. అదే ప్రాఫిట్ అనుకో, కొన్నది తక్కువ అంటే కాస్ట్ ప్రైస్, కొన్నది తక్కువ, అమ్మింది ఎక్కువ. సో అమ్మింది ఎక్కువ కాబట్టి ముందు వస్తుంది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఇలా వస్తుంది. ఓకే, సో ఇది అటు ఇటు వేయడం వల్ల నష్టం ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఫైన్. సో మనకేం తెలుసు? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే 17x మైనస్ 720 ఈజ్ ఈక్వల్ టు 5x. అంతే, ఆన్సర్ వచ్చింది. సో అటువైపు వెళ్తే 17 మైనస్ 5 ఇస్ 12x ఈక్వల్ టు 720. సో 12 6 72. సో x ఈక్వల్ టు 60. సో 1 బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 60 రూపీస్. మనకు అదే అడిగారు. సో 60 రూపీస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్. అదే మీరు ఇలా కాకుండా రాంగ్ చేసుంటే ఏమయ్యేది? సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేసుంటే 720 మైనస్ 17x ఈక్వల్ టు 5x. సో 720 ఈక్వల్ టు 22x. ఫైన్. సో ఇక్కడతో ఆగిపోయింది. ఇంక ఈ రెండు ఎలాగో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి రాంగ్ అయిపోయింది. ఇంక మనం క్వశ్చన్ వదిలేస్తాం. ఓకే, సో ఇది ఫార్ములాస్ చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయితే అదే అప్రోచ్లో వెళ్ళండి. అదే కొనడం, అమ్మడం, ఏది ఎక్కువ ఉంటే ప్రాఫిట్, ఏది ఎక్కువ ఉంటే లాస్, అవన్నీ. ఫైన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఆఫ్ 14, 15, 86, 122 సంథింగ్ వాల్యూస్ ఇచ్చారు. వాటికి సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ అడుగుతున్నారు. సో మనకు ఆల్రెడీ మెన్షన్ చేసేసారు ప్రోగ్రెషన్ అని, కానీ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా, లేదంటే జామెట్రిక్ ప్రోగ్రెషనా, హార్మోనిక్ ప్రోగ్రెషనా, అదంతా ఏమి ఇవ్వలేదు. ఓకే, సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఎడిషన్ సబ్ట్రాక్షన్తో సంబంధించింది. ఓకే, ఏ అని ఉంది కాబట్టి యాడ్తో సంబంధించింది, అలా గుర్తుపెట్టుకోండి. జామెట్రిక్ ఏంటంటే మల్టిప్లికేషన్తో రిలేటెడ్ అనమాట. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఎడిషన్తో సంబంధమైందా, మల్టిప్లికేషన్తో సంబంధం ఉందా? సో ఇది మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బికాస్ 14 కన్నా 50 కొంచెం పెద్దది. 14 3s are 42. సో అలా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లాస్ట్లో చూస్తే 266 1s are 266, 2s are 500 దగ్గరలో ఉంటుంది. సో మల్టిప్లికేషన్ కాదు. సో అఫ్కోర్స్ ఏముంది? ఎడిషన్ మాత్రమే. సో 50 మైనస్ 14 చేయండి, ఎంత? 36. 86 మైనస్ 50, 36. సో రెండిటికి మనకి వాల్యూ వచ్చిందంటే సరిపోయింది. సో ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అన్నట్టు. వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రెషన్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనం అన్నిటికీ చెక్ చేయక్కర్లేదు. సో దీన్ని బట్టి మనం వాల్యూస్ ఫ్రేమ్ అవుట్ చేసి సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, యాజ్ ఆల్రెడీ టోల్డ్ ప్రీవియస్లీ. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమవుతుంది? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, బ్రాకెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫైన్. సో n ఏంటి? ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 9 వాల్యూస్ ఉన్నాయి. సో 9/2 ఇంటూ 2a అంటే a ఫస్ట్ వాల్యూ కదా. 14 2s are 28 ప్లస్ 9 మైనస్ 1 8 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 36. అంతే, మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడమే. సో 9/2 ఇంటూ
సో టు అవాయిడ్ లాంగర్ మల్టిప్లికేషన్ నేను 2 ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తాను. 2 14 సార్ ప్లస్ ఉంది కాబట్టి మొత్తం అన్నిటితో క్యాన్సిల్ అయితేనే ఇలా డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాం. 2 4 సార్ 8 సరిపోయింది. సో 14 ప్లస్ 6 4 సార్ 24 2 4 3 సార్ 12 13 14. సో 4 + 4 8 4 + 1 4 1 148 ఇంటూ 9. సో 9 8 72. సో లాస్ట్లో 2 వస్తుంది. సో ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ దెన్ 9 8 72 7 మిగిలింది. 9 4 36 ప్లస్ 7 42. సో 2 2 లాస్ట్లో వస్తుంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Few more problems from progressions. So find the number of terms in the progression. Something ఇచ్చారు. As I've already told earlier, sum of n termsకి చెప్పాము. అండ్ nth టర్మ్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? a plus n minus 1 into d is equal to nth టర్మ్. ఓకే, సో మనకి nth టర్మ్ తెలుసు 480. ఫస్ట్ టర్మ్ తెలుసు a. నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలీదు, అదే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో n ఫైండ్ అవుట్ చేస్తాం. d ఏంటి? కామన్ డిఫరెన్స్ ఆఫ్ కోర్స్. సో 30 - 15 ఎంత? 15. 45 - 30 ఎంత? 15. 60/45 60 - 45 ఎంత? 15. సో కామన్ డిఫరెన్స్ 15 కాబట్టి డి వాల్యూ తెలుసు. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను, ఫస్ట్ ఇది చేసి చూద్దాం. ఫైన్. సో 15 ప్లస్ n - 1 అంటే ఎన్ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. n - 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ 15 ఈజ్ ఈక్వల్ టు 480 nth టర్మ్. అంతే. సో 15 ప్లస్ 15n మైనస్ 15 15 1s ఈజ్ ఈక్వల్ టు 480. సో ఈ రెండు క్యాన్సిల్. 15 1s 15 3s 45 15 2s 30. సో 32 విల్ బి ది ఆన్సర్. క్లియర్? మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 15th టేబుల్ కదా. 15 2s 30 15 3s 45 15 4s 60. అలా 15 హౌ మచ్ జర్ ఇస్ 480. అఫ్ కోర్స్ మనం ఏం చేస్తాం? 480/15 అఫ్ కోర్స్. బికాస్ చూడండి 15 4s 60 మనం ఎలా చెప్పాం? 16/15 చేస్తే 15 4s 60 కదా. అలానే 15 హౌ మచ్ 480 చేయాలంటే ఏంటి? 480/15. సో 15 3s 45 15 2s 30. సో 32 విల్ బి ది ఆన్సర్. ఇక్కడ కూడా మనం చేసింది అదే, బట్ టు అవాయిడ్ 2 more స్టెప్స్ ఇలా కూడా మనం ఈ అప్రోచ్ చూడొచ్చు అని చెప్తున్నాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ ఈ క్వశ్చన్ ట్రై బై యువర్ ఓన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆర్ మీకు ఆన్సర్ రాకపోయినా సరే లెట్ మీ నో, ఐల్ బీ టెలింగ్ యూ ద సొల్యూషన్. ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం సూడో కోడ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో సూడో కోడ్స్ చూద్దాం. ఇవి కొంచెం లెందీగా ఉంటాయి బికాస్ కొన్ని ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి రీసెంట్లీ అడిగిన క్వశ్చన్సే. సో స్కిప్ చేయకండి అసలు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్స్. ఓకేనా? ఫైన్. సో ఇంటిజర్ ఫైండ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంటిజర్ n. ఇది ఫంక్షన్ ఇఫ్ n లెస్ దెన్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఫస్ట్ n వాల్యూ ఎంత? 16. 16 లెస్ దెన్ ఈక్వల్ టు 1 కాదు. సో ఇది అవ్వదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. n మాడ్యులస్ 2. 16 మాడ్యులస్ 2 ఎంత? ఆఫ్ కోర్స్ 0 ఈక్వల్ టు 0 సరిపోయింది. ఇఫ్ ఇది సాటిస్ఫై అవుతుందంటే అప్పుడు రిటర్న్ ఫైండ్ ప్యాటర్న్ ఆఫ్ n/2. సో ఫస్ట్ n వాల్యూ 16 అయినప్పుడు సాటిస్ఫై అయింది. ఇప్పుడు రిటర్న్ ఏం రిటర్న్ చేస్తారు? ఫంక్షన్ ఆఫ్ n/2 అంటే 16/2 8. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు 8 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 8 లెస్ దెన్ 1 కాదు, రాంగ్. సో మళ్ళీ ఇక్కడికి వెళ్తారు. సో 8 మాడ్యులస్ 2 కదా. సో 8 మాడ్యులస్ 2 0నే, బికాస్ ఫర్ దోస్ హూ డోంట్ నో ఐఎమ్ టెలింగ్. సో 8ని 2తో డివైడ్ చేసినప్పుడు 2 4s 8 0. ఇక్కడ ఏదైతే రిమైండర్ వస్తుందో దాన్ని మాడ్యులస్ వాల్యూ అంటారు. ఓకే, సో 8 మాడ్యులస్ 2 ఖచ్చితంగా 0. ఎలా చెప్పానంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎన్ ఈవెన్ నెంబర్ కాబట్టి. ఓకే, సో అప్పుడు ఏం రిటర్న్ చేస్తారు? మళ్ళీ n/2. సో ఇక్కడ 8 ఫంక్షన్ దగ్గర ఉన్నప్పుడు రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ 4. ఓకే, సో అగైన్ మళ్ళీ ద సేమ్ స్టోరీ రిపీట్స్. 4 లెస్ దెన్ 1 కాదు. సో మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు? 4 మాడ్యులస్ 2 అది ఈవెన్ నెంబర్ కాబట్టి అఫ్కోర్స్ 0 అయిపోద్ది. సో ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ 2 రిటర్న్ చేస్తారు. మళ్ళీ 2 లెస్ దెన్ 1 కాదు, లెస్ దెన్ ఈక్వల్ టు 1 కాదు. మళ్ళీ 2 మాడ్యులస్ 2 0నే అవుతుంది బికాస్ 2 కూడా ఈవెన్ నెంబరే కాబట్టి. అప్పుడు ఏం రిటర్న్ చేస్తారు? 2/2 అంటే ఫంక్షన్ ఆఫ్ 1 కదా. ఇప్పుడు మళ్ళీ 1 చెక్ చేస్తారు. ఇప్పుడు 1 లెస్ దెన్ ఈక్వల్ టు 1 కరెక్టే. సో అప్పుడు ఏం రిటర్న్ చేయాలి? 1 రిటర్న్ చేయాలి. సో 1 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్.
సో రిటర్న్ 1 అని ఇచ్చారు కదా, ఆ రిటర్న్ 1 దీనికి రిటర్న్ చేస్తాం, ఫైనల్ ఆన్సర్ అవ్వదు అది, ఓకేనా. సో ఈ వాల్యూ ఇక్కడ పెడతాం. అదే ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ 2 + 1 అని ఉందనుకో, ఆ 1కి మీరు 1 యాడ్ చేసి 2 వచ్చిన వాల్యూని మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 4కి ఇస్తారు. యూనో అలా ప్రతి స్టేజ్కి వెళ్ళాలి. మీరు ఇక్కడ రిటర్న్ 1 ఉంది కదా అని 1 ఈజ్ ది ఆన్సర్ అని పెట్టేస్తే రాంగ్ అయిపోద్ది. కానీ ఇక్కడ మనకి జస్ట్ రిటర్న్ అని ఇచ్చారు, రిటర్న్ ఫైన్ ప్యాటర్న్ ఆఫ్ n/2 అని ఇచ్చారు అంతే. ప్లస్ చేయమని మైనస్ చేయమని అలా ఏమి ఇవ్వలేదు. అందుకు మీరు డైరెక్ట్ 1 1 1 1 1 1 అలా సీనియర్ లెవెల్స్కి వెళ్ళి ఫైనల్గా ఏముంది ఫంక్షన్ ఆఫ్ 8లో 1 ఉంటుంది కాబట్టి 1 ఈజ్ ది ఆన్సర్ అని చెప్పేసాం. అలా మీరు చూసుకోకుండా పెట్టేస్తే ఏమొద్దు కూడా నెక్స్ట్ క్వశ్చన్స్లో చూద్దాం, ఓకే. బికాస్ నెక్స్ట్ టైమ్స్లో ఏంటంటే ఫంక్షన్ ప్లస్ సంథింగ్ ఉంటుంది, ఓకే ఫైన్. సో 1 ఈజ్ ది ఆన్సర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సార్ ఫంక్షన్ ఆఫ్ ఇంటిజర్ x, ఇఫ్ x లెస్ దెన్ ఈక్వల్ టు 1 రిటర్న్ x, రిటర్న్ ఎల్స్. ఇక్కడ ఇఫ్ కింద రిటర్న్ ఉన్నప్పుడు ఇది ఎల్స్లా మనం ట్రీట్ చేస్తాం, అంటే ఇది అవ్వకపోతే ఇది చేస్తాం, ఓకేనా. రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ x - 1 ప్లస్ ఫంక్షన్ ఆఫ్ x - 2. ఫర్ దోస్ హూ డోంట్ నో, దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఫర్ ఫిబొనాకీ సిరీస్, ఓకేనా. ఫిబొనాకీ సిరీస్ అంటే లైక్ 0 1తో స్టార్ట్ అవుద్ది. 1 + 0 1, 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8, 8 + 5 13. ఇలా సిరీస్ కంటిన్యూ అవుతుంది అనమాట. లైక్ ఇలా 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 వాటి వాల్యూస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనమాట ఒకదాంతో ఒకటి. దిస్ ఈజ్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఇట్ ఈస్ టోల్డ్ దట్ మన యూనివర్స్ అంతా ఫిబొనాకీ సిరీస్ మీదే రిలేట్ అయి ఉంటుంది. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటికీ సిమెట్రీ సంథింగ్ ఇట్ మ్యాచెస్ విత్ ద సిరీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫైన్. సో ఫిబొనాకీ సిరీస్కి రిలేటెడ్ కోడే అనమాట ఇది. బట్ మనకు అదంతా ఎగ్జామ్లో ఒక్కొక్కసారి అంత వెంటనే చూడగానే ఫిబొనాకీ సిరీస్ ప్రోగ్రామ్ కదా, సో n వాల్యూ 8 కదా, సో 8 వాల్యూస్కి మనకేం చేయమన్నారు, సమ్ చేయమన్నారు. సో 8 వాల్యూస్కి సమ్ చేసి ఆన్సర్ పెట్టదా, అంత మనకు మైండ్లో రాదు కదా, బికాజ్ x వాల్యూ 8 ఇచ్చారు, అంత మైండ్లో రాదు కదా. సో ఇదే మీకు అక్కడ రాకపోతే, లేదంటే ఇలాంటి మోడలే వేరేది ఇస్తే అలా చేయాలో కూడా చూద్దాం. ఫైన్. సో ఫస్ట్ 8 లెస్ దెన్ ఈక్వల్ టు 1 రాంగ్, సో ఇది అవ్వదు. ఎల్స్ రిటర్న్ ఫంక్షన్ ఆఫ్, సో ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ 8 ఉంది, అదేం రిటర్న్ చేస్తుంది, ఫంక్షన్ ఆఫ్ 7 8 - 1 7 ప్లస్ ఫంక్షన్ ఆఫ్ 8 - 2 6. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 7 అంటే ఇప్పుడు x వాల్యూ 7 అవుతుంది. x వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ మొత్తం చేస్తే ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత ఇప్పుడు x వాల్యూ 6 పెట్టి మళ్ళీ పెట్టాలి, మొత్తం సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూని ఇక్కడ పెట్టాలి, ఆ రెండు యాడ్ చేసి మళ్ళీ f(8). ఇప్పుడు f(7)లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 7 లెస్ దెన్ ఈక్వల్ టు 1 కదా, సో సారీ 1 అవ్వదు కదా, సో ఇది రిటర్న్ అవ్వదు. అగైన్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ 7 - 1 అంటే ఫంక్షన్ ఆఫ్ 6 ప్లస్ 7 - 2 5 ఫంక్షన్ ఆఫ్ 5. అండ్ అగైన్ ఈ 6 మళ్ళీ స్ప్లిట్ అవుతుంది, ఓకే, ఫంక్షన్ ఆఫ్ 5 ప్లస్ ఫంక్షన్ ఆఫ్ 4. అలా చేసుకుంటూ పోతే మనకు లాంగ్ ట్రీ వచ్చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే, మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో ముందు వాల్యూ తర్వాత వాల్యూ, ముందు వాల్యూ తర్వాత వాల్యూ అలా వస్తుంది కదా, సో లాస్ట్లో ఏదో ఒక వాల్యూ మనకు వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ f(6) ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ పెట్టేయచ్చు, ఓకే. సో అలా ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందా అన్న ఏం టెన్షన్ పడకండి, చేసే కొద్దీ మనకే వస్తుంది, ఓకేనా. సో f(7)ని పెద్ద వాల్యూ కదా, దాన్నే స్ప్లిట్ చేస్తున్నాను 6 + 5, ఇంకా అలా నడుస్తూనే ఉంటుంది ఈక్వల్ టు 1 వచ్చే వరకు. సో అలా చేసుకుంటూ వెళ్దాం. f(6) మళ్ళీ స్ప్లిట్ అవుతుంది f(5) ప్లస్ f(4) కింద. సేమ్ ఇది అంతే, f(4) 3 కింద స్ప్లిట్ అవుద్ది, బట్ మనం యాజ్ ఆఫ్ నో ఓన్లీ పెద్ద వాల్యూ స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి అలా చేసుకుంటూ వెళ్దాం. ఇందులో మళ్ళీ పెద్ద వాల్యూ f(5) ఇట్ స్ప్లిట్స్ అగైన్ ఇంటూ f(4) ప్లస్ f(3) అండ్ అగైన్ f(3) ప్లస్ f(2) అండ్ అగైన్ 3 గెట్స్ స్ప్లిట్స్ ఇంటూ f(2) ప్లస్ f(1). ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫంక్షన్ ఆఫ్ 2 అంటే x వాల్యూ 2 కదా, 2 లెస్ దెన్ ఈక్వల్ టు 1 కాదు, సో మళ్ళీ ఎల్స్ అదే రిటర్న్ అవుద్ది. సేమ్ f(2) ఏమవుతుంది, లెట్ మీ అడ్జస్ట్, సో f(1) ప్లస్ f(0). సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే f(1) అంటే ఇప్పుడు x వాల్యూ 1, ఈ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 1 సాటిస్ఫై అయింది కదా, సో ఇప్పుడు ఇక్కడ లూప్ ఇందులోకి వెళ్తుంది అంటే రిటర్న్ x. సో f(1) వాల్యూ ఎంత, x, ఇక్కడ x వాల్యూ ఎంత 1 ఆఫ్ కోర్స్, సో దీని వాల్యూ 1 అవుతుంది, ఓకే. అండ్ అగైన్ f(0) అంటే ఇక్కడ x వాల్యూ ఎంత 0, సో 0 లెస్ దెన్ ఈక్వల్ టు 1 కదా,
ఫైన్. సో అప్పుడు మళ్ళీ రిటర్న్ ఎక్స్ అంటే రిటర్న్ 0. సో ఇక్కడ మళ్ళీ మీరు 0 రిటర్న్ చేస్తారు. సో f(0) వాల్యూ ఎంత 0 అండ్ f(1) వాల్యూ ఎంత 1. ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు మళ్ళీ మీరు ప్రతి దాంట్లో ఓన్లీ పెద్దదే స్ప్లిట్ చేశారు కదా, ఇప్పుడు చిన్నవన్నీ స్ప్లిట్ చేయాలి. అవన్నీ చేసే బదులు సింపుల్గా చూడండి, f(1) వాల్యూ ఎంత 1 కదా, ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు f(1) వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. అండ్ f(2) వాల్యూ ఏమవుతుంది 1 + 2 కదా. సో 1 + 0 ఎంత 1. ఓకే. అండ్ అగైన్ ఇప్పుడు f(2) వాల్యూ మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది, ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ దెన్ f(3) అంటే ఏంటి f(2) + f(1). సో 1 + 1 2 అంతే. అగైన్ f(3) వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. f(4) అంటే ఏంటి f(3) + f(2). సో 2 + 1 3. అర్థమవుతుందా ఎలా వెళ్తుందో? ఫైన్. మళ్ళీ ఇక్కడ f(4) వాల్యూ మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది, ఆ వాల్యూ సేమ్ ఇక్కడ ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఫైన్. సో f(5) అంటే ఏంటి 3 + 2 5. చూసారా ఫిబ్నాకీ సిరీస్ ఎలా యాడ్ అవుతూ వెళ్తుందో. 0 + 1 అండ్ అగైన్ దట్ 1 + 1 అగైన్ ద సేమ్ 1 + 2, తర్వాత 2 + 3, తర్వాత 3 + 2 5 కదా, 5 ఇక్కడ 5 + 3 8 కదా, ఇలా చూసారా ఎలా యాడ్ అవుతూ వెళ్తుందో. సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే. ఫైన్. సో f(5) ఎంత 5. సో 5 + 3 8 దీని వాల్యూ. అండ్ దెన్ దీని వాల్యూ 8 కాబట్టి ఇక్కడ 8 సబ్స్టిట్యూట్. And then 8 + 5 is 13. So 13 + 8 is 21. So 21 will be the answer because f(8) వాల్యూ ఎంత 21. లాస్ట్కి మనకు అదే రిటర్న్ చేయమన్నారు x వాల్యూ. సో 21 అవుతుంది. సో 21 విల్ బి ది ఆన్సర్. చూసారా ఎంత లాంగ్ అయిందో. ఫైన్. కానీ మీరు ఏం కంగారు పడకండి. ద మోర్ యూ ప్రాక్టీస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ద మోర్ యూ గెట్ క్లారిటీ, అసలు ఎలా వెళ్ళాలి, ఏ అప్రోచ్లో వెళ్ళాలి అని. చూసారా, అదే మీరు జనరలీ ప్రాక్టీస్ లేకపోతే ఏం చేస్తారు, f(7)ని మళ్ళీ 6 5 కింద డివైడ్ చేస్తారు, మళ్ళీ అదే 6ని మళ్ళీ 5 4 కింద డివైడ్ చేయడం, మళ్ళీ 6 ఏమవుతుంది 5 4 కింద డివైడ్ అవుతుంది, ఈ 5 మళ్ళీ 4 3 కింద డివైడ్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 6 5 4 కింద డివైడ్ అయింది కదా, ఈ 5 4 మళ్ళీ ఇండివిజువల్ కింద డివైడ్, అలా అవుతూనే ఉంటుంది లాంగ్ బైనరీ ట్రీస్. దాని బదులు ఏం చేశారు, ఓన్లీ పెద్ద వాల్యూస్ని స్ప్రెడ్ చేశారు, ఆ ఏదైతే ప్రీవియస్లో వచ్చిన వాల్యూ ఉందో అది అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చూసారా, సింగిల్ లైన్లో అయిపోయింది. ఫైన్. సో అలా మీకు మెథడ్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట బై ప్రాక్టీసింగ్ మోర్ క్వశ్చన్స్. ఫైన్. ఇది కొంచెం సింపుల్ క్వశ్చన్నే, ఇది మీరు చూడగానే ఆన్సర్ మీరు మార్క్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ c = సంథింగ్ చేయమన్నారు, XOR సంథింగ్ చేయమన్నారు, కానీ ప్రింట్ చేయమన్నది ఏంటి AB మాత్రమే. ఇక్కడ ఎక్కడ ఏ మోడిఫై అవ్వట్లేదు, ఏ ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. B చేంజ్ అవుతుంది కానీ దానికి Cతో సంబంధం లేదు, ఓన్లీ Bతో అండ్ 4తో సంబంధం ఉంది, Cతో సంబంధం లేదు. సో యూ డోంట్ హ్యావ్ టు సాల్వ్ దిస్ సెక్షన్. ఓకే. సో డైరెక్ట్ ఇక్కడ చూడండి, b = b mod 4, b వాల్యూ ఎంత 51. సో 51 మాడ్యులస్ 4, మనం ఆల్రెడీ మాడ్యులస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం, రిమైండర్. సో 4 1s are 4, 4 2s are 8, 3 రిమైండర్. సో b వాల్యూ ఎంత 3, 8 వాల్యూ ఎక్కడ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇనిషియల్గా 8 ఇచ్చారు. సో 8 + 3 11, సో 11 విల్ బి ది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఫైన్. సో ఫైండ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సూడో కోడ్ if n = 5, m = 6. ఓకే. సో ఫస్ట్ n వాల్యూ ఎంత 5, 5 greater than 4 ట్రూయే కదా, సో ట్రూ. అండ్ m less than 7, 6 less than 7 ట్రూయే కదా, ట్రూ అండ్ ట్రూ. సో ఈ ఫంక్షన్ లూప్ లోపలికి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ టైం ఇటరేషన్. ఇప్పుడు రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ n + 1 m + 1. సో 5 + 1 ఎంత 6, ఫంక్షన్ ఆఫ్ 6, m + 1 ఎంత 7. ఓకే. ఇప్పుడు n వాల్యూ 6 అవుతుంది, m వాల్యూ 7 అవుతుంది. లెట్ మీ రైట్ హియర్. మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు అదే ఫంక్షన్లో. సో ఇప్పుడు n వాల్యూ ఎంత 6, m వాల్యూ ఎంత 7 కదా. సో 6 greater than 4 ట్రూ, అండ్ దెన్ 7 less than 7 ఫాల్స్, ఈక్వల్ కాబట్టి ఇది ఫాల్స్. సో ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది, అఫ్కోర్స్ ఫాల్స్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోద్ది. సో ఎల్స్ రిటర్న్ n + m. సో n + m ఎంత 7 + 6 అంటే 13. సో 13 విల్ బి ది ఆన్సర్. క్లియర్. ఫైన్. సో మీరు జస్ట్ అర్థం చేసుకోవాలి అసలు ఫంక్షన్స్ ఇటరేషన్స్ అన్నీ అసలు ఎలా నడుస్తాయో, రికర్షన్ అంటే ఏంటి, అసలు ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉందంటే అసలు ఎలా సాల్వ్ చేస్తాం అదంతా మీరు తెలుసుకోవాలి అంతే. ఓకే. సో లెట్స్ కంటిన్యూ విత్ సమ్ వర్బల్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఫైండ్ ద ఎగ్జాక్ట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. ఇట్స్ నాట్ వర్డ్స్ యాక్చువల్లీ, ఇట్స్ వర్డ్ ఒకటే ఉంది. సో ఫస్ట్లీ స్ట్రింజెంట్. స్ట్రింజెంట్ అంటే ఏంటి, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ విత్ ద ప్రొనౌన్సియేషన్.
what its meaning. It is tight restrictions, limitations, or something like చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, చాలా సివియర్ గా ఉన్నారు అనడానికి. ఓకే, లెట్స్ గో విత్ ది ఆప్షన్స్. సో ఫస్ట్లీ జనరల్ అయితే అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ అఫ్ కోర్స్ వీ నో ఇట్స్ మీనింగ్. అండ్ మెగ్నానిమస్, మెగ్నానిమస్ కూడా ఎందుకు కాదు అంటే, మెగ్నానిమస్ అంటే జెనరస్ ఆర్ ఫర్గివింగ్ ఆర్ ఎస్పెషలీ లెస్ పవర్ఫుల్ పర్సన్ ని లైక్ వదిలేయడం అలా. ఇట్స్ అ లిబరల్ కైండ్ ఆఫ్ మీనింగ్ వచ్చేలాంటిది. సో స్ట్రింజెంట్ తో మ్యాచ్ అవ్వదు. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. అండ్ దెన్ వీ హ్యావ్ టూ ఆప్షన్స్ విచ్ ఇస్ డిమాండింగ్ విచ్ కెన్ మ్యాచ్ విత్ స్ట్రింజెంట్. బికాస్ స్ట్రింజెంట్ నేను చెప్పా కదా, కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, రూల్స్ ఎక్కువ, కైండ్ ఆఫ్ థింగ్ స్ట్రిక్ట్ ఎక్కువ. సో డిమాండింగ్ కూడా అంతే కదా, లైక్ కొంచెం డిమాండ్స్ ఎక్కువ అలా కైండ్ ఆఫ్. సో డిమాండింగ్ క్యాన్ బి ది ఆన్సర్, బట్ వెమెంట్ అంటే ఏంటో మనకు తెలియదు, సో వీ కెనాట్ రిస్క్ విత్ ఇట్. సో దాని మీనింగ్ ఏంటంటే షోయింగ్ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ స్ట్రాంగ్ యాంగర్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ ఇది కూడా సమ్ వాట్ మ్యాచెస్ విత్ ద మీనింగ్. చాలా ఎక్కువ కోపం చూపించడం, అలా చాలా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండడం, లిమిట్స్ పెట్టడం, రెస్ట్రిక్ట్ చేయడం, దట్ మ్యాచెస్ విత్ యాంగర్. కానీ లిమిట్స్ పెట్టడం ఈజ్ ఆల్ సంథింగ్ మ్యాచెస్ విత్ డిమాండింగ్, బికాస్ డిమాండ్స్ లిమిట్స్ ఆర్ వే క్లోజర్ దెన్ యాంగర్ అండ్ లిమిట్స్. ఓకే, జస్ట్ నువ్వు లిమిట్ చేస్తున్నావు, ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెడుతున్నావు అంతే, లైక్ ఊరికే కోపం చూపించడం అలా కాదు కదా. సో వెహ్మెంట్ కెనాట్ బి ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. So we are just left with one option which is demanding. So demanding will be the answer. Clear? Let's go to the next one. Fine. They were all shocked by his failure in the drawing competition. They were all shocked. This is correct. So I think no correction is required. But oksar options ani check cheddam. They were shocked at all. Doesn't match. So no. They they had all shocked at. Doesn't match. They had all shocked by his failure. No. దే హ్యాడ్ బీన్ ఆల్ షాక్డ్. దిస్ ఇస్ ఆల్సో డజంట్ మ్యాచ్. మనకి లైక్ సెంటెన్స్ చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోద్ది. లైక్ మనం ఇంగ్లీష్ అయినా జనరల్ గా చిన్నప్పటి నుంచి ఎలా చదువుతాం, ఆ వొకాబులరీ చదివి గ్రామర్ చదివి దాన్ని సెట్ చేయడం కంటే ఒక సెంటెన్స్ కి పెట్టి చూస్తాం, అది మనకి చదవడానికి అపీలింగ్ గా అనిపిస్తుంది అంటే ఓకే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెడతాం కదా. సో దట్ వీ కెన్ అప్లై హియర్ యాజ్ వెల్. సో ఇక్కడ కూడా అంతగా మ్యాచ్ అవుతున్నట్టు మనకేం అనిపించట్లేదు. దే వర్ ఆల్ షాక్డ్ బై హిస్ ఫెయిల్యూర్, ఇది బానే ఉంది. సో no required, no correction required. Fine, let's go to the next one. The father stood quietly for a few moments. So general ga for a few moments మనం మాట్లాడుకున్నప్పుడు కూడా I want a few, I want like మనం మాట్లాడుకుంటాం కదా a few జనరల్ గా. సో మై ఫాదర్ స్టూడ్ క్వైట్లీ ఫర్ అ ఫ్యూ మూమెంట్స్ విల్ బి ది ఆన్సర్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దట్ ఫ్యూ కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఫ్యూ అంటే లైక్ బేర్లీ మినిమం, లైక్ జీరో ఆల్మోస్ట్, అక్కడ ఏం లేదు అన్నట్టు. ఐ హ్యావ్ ఓన్లీ అ ఫ్యూ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఓన్లీ సారీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే దట్ మీన్స్ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అన్నట్టు. బట్ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే నాకు చాలా తక్కువ మంది ఉన్నారు, లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూ అండ్ అ ఫ్యూ. మై ఫాదర్ కొంతసేపు వరకు కామ్ గా ఉన్నారు. ఓకే, సో ఫర్ అ ఫ్యూ మూమెంట్స్. ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Satish was endowed dash a natural talent for music. Satish was endowed with a natural talent. అతనికి natural talent ఉంది. So with a natural talent will be the answer. ఇవన్నీ మ్యాచ్ అవ్వ. Fine, let's go to the next one. Right. So this is the last question for today's video. Yeah. So when Varun left the cocktail party, he was as dash as a judge. So first మనం ఏం చూస్తాం, కాక్టైల్ పార్టీ అనే వర్డ్ చూస్తాం. సో కాక్టైల్ పార్టీ మనం వి జడ్జ్ దట్ కాక్టైల్ పార్టీ అంటే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఆల్కహాల్. సో డ్రంక్ ఆప్షన్ ఉంది కాబట్టి సో డ్రంక్ విల్ బి ది ఆన్సర్ అని మనం మార్క్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, సో జనరలీ ఇక్కడ ఉన్న ఇంకో ఆప్షన్ చూద్దాం. సాబర్ అంటే like not under the influence of alcohol, or calm or sensible or reflective nature, మంచిగా ఉండడం అలా. సో యాజ్ సాబర్ యాజ్ అ జడ్జ్ అంటే దాని అర్థం ఏంటంటే వెరీ సాబర్, అలాంటి మీనింగ్. సోబర్ అంటే ఏంటి, హీ వాజ్ వెరీ సెన్సిబుల్, హీస్ నాట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద అప్రోప్రియేట్ వర్డ్ బికాస్ యాజ్ సోబర్ యాజ్ అ జడ్జ్ ఇదొక ఇడియం అన్నమాట. ఓకే, we have that which indicates that he is extremely sober అన్నట్టు. Fine, so that's all for today's video. I hope you have solved many of the problems. And మీరు స్కోర్ చెప్పడం మర్చిపోకండి. డెఫినెట్లీ లెట్ మీ నో ద స్కోర్ ఇన్ ద కమెంట్ సెక్షన్, మీరు ఎన్ని చేయగలిగారు.
అండ్ మీ ఎగ్జామ్ అయిపోయాక కూడా ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఆ వీడియో అండ్ పుట్ అ కమెంట్ దట్ హౌ యువర్ ఎగ్జామ్ వాస్, or you can DM me through Instagram at edupoint with Sneha. I'll be providing you the link in the description box as well. Yeah, so that's all for today's video, and if you really loved our content, please do consider subscribing for more such updates. So see you tomorrow. Bye.